ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడిలో గురువారం సాయంత్రం మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా 5వ రోజు బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ మేరకు మహిళలు బతుకమ్మ పాటలతో గౌరమ్మను కొలుస్తూ సంతోషంగా ఆడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ అతిపెద్ద మహిళల పండుగ అని తెలిపారు. బతుకమ్మ పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్లు, అత్తారింట్లో ఉన్న ఆడవాళ్లు తమ పుట్టింటికి చేరుకుని బంధువులను అందరినీ కూడుకుని సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పూలను దేవతగా కొలుస్తూ ఆడపడుచు ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. బతుకమ్మ సంబరాలను అంతా ఒకే చోట చేరి ఆనందంగా జరుపుకోవడానికి సహకరించిన ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్వర్యంలో 5వ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈరోజు అట్ల బతుకమ్మ కాబట్టి మేమందరము మహిళలందరము కలిసి అందరము బతుకమ్మ సెలబ్రేషన్స్ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మేము ఈ 5వ రోజు బతుకమ్మను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఎక్కడున్న ఆడపిల్లలందరూ ఈ బతుకమ్మ పండుగకు తమ పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో వారి బంధువులతో కలిసి అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే ప్రతి మహిళకు చాలా ఇష్టము. అందరికీ నమస్కారం. ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా 5వ రోజు బతుకమ్మ పండుగను అందరం కలిసి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున మేమందరం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. మా అందరికీ అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. దాండియా, కోలాటం అన్నీ ఆడుకుంటున్నాం.